కొన్ని రోజులకి రంజిత్కి తను పనిచేసే చోట పెద్ద గొడవ జరిగింది. రంజిత్ జాబ్ మానేశాడు. నా జాబ్తోనే ఫ్యామిలీ నడుస్తోంది. రంజిత్కి ఎక్కడ జాబ్ దొరకకపోవడంతో తాగుడికి బానిసయ్యాడు. రోజు బాగా తాగి ఇంటికి లేట్గా వచ్చేవాడు. నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఒకరోజు రంజిత్ని కూర్చోబెట్టి అడిగాను, ఎందుకు ఇలా రోజు తాగుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ మానే ప్లీజ్, ఏవైనా జాబ్ చూసుకో. ఓకే అంటూ నోరు మూసుకుని నెక్స్ట్ డే మళ్ళీ తాగి వచ్చాడు. కావాలని గొడవ స్టార్ట్ చేశాడు. నేను ఏదో మాట్లాడబోతుంటే నన్ను కొట్టి, నీ వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది అంటూ సంబంధం లేకుండా మాట్లాడాడు. ఛీ, వీడితో నాకెందుకులే అని నేను సైలెంట్గా వెళ్ళి పడుకున్నాను. ఇలా రోజు తాగి రావటం, కొట్టడం, గొడవలు పెట్టడం చేసేవాడు. ఒకరోజు నేను చాలా సీరియస్ అయ్యి, నువ్వు తాగేది తినేది నా సొమ్మే కదా, సిగ్గుంటే ముందు జాబ్ సంపాదించి తాగు అని అన్నాను. వెంటనే నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టి మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.